ఏంటి శ్రీరాముడు మాయలేడి మారీచుని సంహరించింది మన తెలంగాణలోనేనా? స్వామివారు బాణాన్ని సంధిస్తారు. ఆ బాణం తాకగానే లేడి మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోతుంది. స్వామి, నాకు ఇక్కడ శాప విమోచనం అయింది కాబట్టి ఇది లేడి బండగా పిలువబడాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. శ్రీరాముడు మాయలేడిని చంపింది ఎక్కడో తెలుసా? అది ఎక్కడో లేదండి, మన తెలంగాణ రాష్ట్రంలోనే, మన హైదరాబాద్ దగ్గరలో జీడికల్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ మాయలేడిని చంపిన ప్రదేశం. ఈ లేడి బండ మీదనే మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని సంహరించిన ప్రదేశాన్ని మనం ఇక్కడ చూడవచ్చండి. మాయలేడి మారీచుని శ్రీరాముడు చంపింది మన తెలంగాణలో అని మీ అందరికీ తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఆసక్తికరమైన రామయ్య తండ్రి నడయాడిన ప్రదేశానికైతే మనం ఇప్పుడు వెళ్తున్నామండి. అది ఎక్కడో లేదు, మన జీడికంటి రామచంద్ర స్వామి దేవస్థానానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ పరుపు బండ. దీనిని లేడి బండ అని కూడా అంటాము. ఈ పరుపు బండ పైన మనం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం చూడవచ్చండి. అవన్నీ మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరుపు బండ పైన శ్రీరాముని యొక్క పాదాలు, అలాగే లేడి యొక్క పాద ముద్రలు మనం చూడవచ్చండి. మరి ఇక్కడ శ్రీరాముడు లేడిని ఎలా సంహరించాడో మనం ఇక్కడ పంతులు గారి మాటల్లో విందాం. ఇది పూర్వం సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో అక్కడ గోదావరి నదీ తీరాన పచ్చిక బయళ్ళలో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వనవాసం ఉండడం జరుగుతుంది. అప్పుడు రావణాసురుడు మారీచుని ఏదో ఒక విధంగా నువ్వు రాముడిని పక్కతో పట్టిస్తే నాకు సులువైపోతుంది అని చెప్తాడు కదా. అప్పుడు మారీచుడు మాయలేడి రూపంలో అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో సీతమ్మ వారికి కనిపిస్తాడు. అప్పుడు సీతమ్మ వారు ఆ లేడీని చూసి ముచ్చటపడి, స్వామి నాకు ఈ లేడీ కావాలి అని కోరుకుంటుంది. దానికి రాముల వారు అక్కడి నుండి ఆ లేడీని వెంబడిస్తూ ఈ క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక పరుపు బండ ఉంటుంది. ఇక్కడ దాకా వెంబడిస్తూ వచ్చి ఇక ఇది మాయామృగమే అని గ్రహించి స్వామివారు బాణాన్ని సంధిస్తారు. ఆ బాణం తాకగానే లేడి మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోతుంది. అప్పుడు దగ్గరగా వెళ్ళి అడుగుతాడు, ఓరి మాయావి, ఎందుకు ఈ విధంగా చేశావు? దీనివల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అడుగుతాడు. అంతటా వాడు చెప్తాడు, స్వామి, మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వాడిని కాదు, నన్ను రావణాసురుడు ఈ విధంగా చేయమన్నాడు, లేదంటే చంపేస్తానని హెచ్చరించాడు. ఇప్పుడు వాడు చెప్పింది చేస్తే మీరు చంపుతారు, మీరు చేయకపోతే వాడు చంపేస్తాడు. ఎలాగో చావు తథ్యం కాబట్టి అట్లాంటి రాక్షసుని చేతుల్లో హతున్నయ్యే కంటే మీలాంటి ఉత్తమ పురుషుల చేతుల్లో హతున్నైతే నాకు మోక్షం కలుగుతుంది కదా, అందుకే ఈ విధంగా చేశాను స్వామి. అయితే నేను చిత్రరథుడు అనే గంధర్వ వంశానికి చెందినటువంటి వాడిని. పూర్వం కౌశికముని శాపం వలన మారీచుడిగా రాక్షస జన్మ వచ్చింది. ఇప్పుడు మీ యొక్క బాణం తాకగానే ఆ బాణ స్పర్శతో నాకు శాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు తిరిగి వచ్చింది స్వామి. కాకపోతే నేను చేసినటువంటి ఈ తప్పుకు అమ్మవారిని మిమ్మల్ని దూరం చేయడానికి మధ్యవర్తిత్వం వహించాను కాబట్టి నాకు ఈ పాపం ఊరికే పోదు. కాబట్టి నాకు అదేవిధంగా పరిగెట్టి దాహం వేస్తుంది. మీ యొక్క పాదస్పర్శతో కూడుకున్నటువంటి తీర్థాన్ని నాకు ఇచ్చి నా దాహార్తిని తీర్చి నాకు మోక్షాన్ని అనుగ్రహించండి అని కోరుకుంటాడు. సరే అని స్వామి చుట్టూ చూస్తారు, అంతా అడవి, ఎక్కడా కూడా నీళ్లు కనిపించవు. ఇక ఆ పరుపు బండ మీదనే మోకరిల్లి కుడికాలు బొటనవేలుతో నొక్కుతాడు బండను. అలా నొక్కి పట్టగా అదో గుంటగా ఏర్పడుతుంది. ఆ గుంటలోంచి పాతాళ గంగ వచ్చి స్వామివారి పాదాన్ని స్పృశిస్తుంది. ఆ తీర్థాన్ని వాడికి ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇక వాడు కోరుకుంటాడు, స్వామి, నాకు ఇక్కడ శాప విమోచనం అయింది కాబట్టి ఇది లేడి బండగా పిలువబడాలి. అదేవిధంగా నాకు ఇక్కడ పాప మోక్షం కలిగింది కాబట్టి ఈ గుంటలోంచి ఎల్లవేళలా తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించి వాళ్ళు కూడా మోక్షానికి పోయేటట్టుగా అనుగ్రహించండి అని కోరుకుంటాడు. సరే అని స్వామి అనుగ్రహిస్తారు. ఇప్పటికీ దాన్ని మనం లేడిబండ అని పిలుచుకుంటాం. ఆ లేడిబండ మీద రాముల వారి పాదాలు, లేడి యొక్క డెక్కల గుర్తులు, అదేవిధంగా వారు చేసినటువంటి బొటనవేలు గుంట నిక్షిప్తమై ఉన్నాయి. మనకు ఏప్రిల్ మాసం నుంచి ఆగస్టు వరకు అంటే మంచి ఎండాకాలంలో, వేసవి కాలంలో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లేడిబండ మీదకి పోయి ఆ స్వామివారు చేసిన బొటనవేలు గుంటలో చేయబెట్టి తుడిచినా కానీ, పొడిపట్టు తుడిచినా కానీ నీళ్ళు వస్తాయి అందులోంచి, అంత ఎండలో కూడా. అలా ఇప్పటికీ జరుగుతుంది. ఎంతో అద్భుతమైన మహత్యమైన ప్రదేశం అండి ఈ లేడిబండ. ఇక్కడ చూడండి, మనకు చిన్న గుంటలాగా కనిపిస్తుంది కదా, శ్రీరాముడు పాదంతో ఒత్తిన ప్రదేశం అండి. ఇక్కడ నీరు ఎప్పటికీ ఊరుతూనే ఉంటుందంట. అయితే
ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ గుంట లోపలి అంచులను శుభ్రమైన గుడ్డతో తుడిస్తే గంటలో నీరు ఊరుతుందంట. అయితే పాపపుణ్య ఫల నిరూపణకు ఈ గుంట అంచులను తుడిచి ఈ భక్తులు తృప్తి పడుతూ ఉంటారంట. ఎంతో అద్భుతమండి. శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రదేశం అండి. మీరైతే తప్పకుండా ఈ జీడికంటి రామచంద్ర స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే అక్కడ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పరుపు బండకు వచ్చైతే దర్శనం చేసుకోవాలండి. ఎంతో అద్భుతమైన ప్రదేశం. ఆ మాయలేడి గుర్తులైతే మనం చూడవచ్చండి, మార్కు చేశారు. అంతేకాకుండా శ్రీరాముని పాద గుర్తు మనం చూడవచ్చండి, ఎంత పెద్దగా ఉందో. చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. శ్రీరామచంద్ర స్వామి వనవాసం సమయంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తిరిగాడని ఇక్కడ ఆనవాళ్ళు అయితే మనకు చెబుతూ ఉన్నాయండి. మారీచున్ని మాయలేడి రూపంలో ఉన్న మారీచున్ని వెతుక్కుంటూ మన తెలంగాణ రాష్ట్రం దాకా వచ్చాడంట. ఎంతో అద్భుతమండి, మన అదృష్టంగా చెప్పవచ్చు. స్వామివారి పాదాలనైతే మనం ఇక్కడ చూడవచ్చండి. ఈ పరుపు బండ పైన మనకు ఒక చిన్న శివాలయం అయితే కనిపిస్తుందండి. ఎంతో పురాతనమైన శివాలయం. శ్రీరాముడు మాయలేడిని చంపిన ఈ పరుపు బండ చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.